డాక్టర్ గారు, నా పేరు కీర్తి. నా వయసు 30 సంవత్సరాలు. గత 2 రోజులుగా నా కడుపులో పిండేసినట్టుగా నొప్పి పెడుతుంది. అలాగే ఏదైనా తిన్నప్పుడు వామిటింగ్ వచ్చినట్టుగా అవుతుంది. ఇప్పుడు నాకున్న సమస్య ఏమిటి? నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కీర్తి గారు, మీరు కరెక్ట్గా నొప్పి ఎక్కడ వస్తుంది అనేది కూడా చెప్పట్లేదు. సో ఈ తరచుగా మనం చూసేది నొప్పితో బాధపడి వాంతులు వచ్చినట్టు అవడం అనేది పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటాము. తిన్న వెంబడే కడుపు ఉబ్బినట్టు ఉండి కడుపులో నొప్పి రావడము, అలాగే వాంతి వచ్చినట్టు కూడా అవుతుంది. అరుదుగా మనము ఇది కడుపులో ఇంటెస్టైనల్ వామ్స్ ఉన్నప్పుడు కూడా, నట్టలు అవి ఉన్నప్పుడు కూడా ఇలాంటిది చూడటం జరుగుతుంది. సో పెప్టిక్ అల్సర్ డిసీజ్ అనేది చాలా కామన్. మనం ఎక్కువ ఈ సిగరెట్లు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, లేదు ఈ కెఫిన్ ప్రోడక్ట్స్, కాఫీ అవి ఎక్కువ తీసుకునే వాళ్ళు, మసాలా ఐటమ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ పెప్టిక్ అల్సర్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మీ దగ్గరలోనే డాక్టర్కి దగ్గరికి వెళ్తే చిన్న టెస్ట్, ఒకటి ఎండోస్కోపీ అనే టెస్ట్ ద్వారా ఇది నిర్ధారించడం జరుగుతుంది. అలాగే ఎండోస్కోపీ టెస్ట్ చేసేప్పుడు దాని లోపల ఏమైనా ఇన్ఫెక్షన్, హెలికోబాక్టర్ పైలోరీ, ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనే దాని గురించి కూడా ఒక రకమైన పరీక్ష చేయడం జరుగుతుంది. సో ఆ హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ లేని ఎడలు మనకి నార్మల్ ఈ ఎసిడిటీ తగ్గడానికి ఏవైతే మందులు ఇస్తారో దాంతో మీ సిమ్టమ్స్ అన్నీ కూడా పూర్తిగా నయం అవ్వడం జరుగుతుంది. అదే ఆ ఇన్ఫెక్షన్ది టెస్ట్ మాత్రం పాజిటివ్ వస్తే 2 నుంచి 3 వారాలు మీరు ఒక యాంటీబయాటిక్ కోర్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో పాటు మనం కొన్ని లైఫ్ స్టైల్ మెజర్స్ అనేవి తీసుకోవాలి. లైఫ్ స్టైల్ మెజర్స్ అంటే మన సైడ్ నుంచి మనం చేసే ప్రయత్నంగా బరువు అనేది నియంత్రణలో పెట్టుకోవాలి, ఫిజికల్గా యాక్టివ్ అవ్వాలి. సో డైలీ కంపల్సరీ ఒక అరగంట వాకింగ్ చేయాలి. సో ఊబకాయం ఉన్న వాళ్ళలో ఈ పెప్టిక్ అల్సర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అలాగే మనకి దురలవాట్లు, ఈ స్మోకింగ్, ఆల్కహాల్, తంబాకు కానీ అవి తీసుకునే వాళ్ళలో కూడా ఇది చాలా ఎక్కువగా చూస్తుంటాం. అలాగే ఈ సోడా డ్రింక్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, కెఫిన్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా ఉంటుంది. సో ఇవి అవాయిడ్ చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. మన డైట్లో ఎక్కువ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ కర్రీస్, ఫ్రైడ్ వెజిటబుల్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అలాగే స్పైసీ ఇంకా మసాలా ఫుడ్ కూడా అవాయిడ్ చేసుకోవాలి.